ఈ ప్రపంచంలో అత్యంత బద్ధకమైన పని అంటే తెలుసా? ప్రార్థన. నిజం. ప్రార్థన అంటేనే అత్యంత బద్ధకం. ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది. దీనికి కారణం ఎవరో తెలుసా? దుష్టుడైన సాతాను. నిజమండి, దుష్టుడైన సాతానే. నువ్వు అనుకుంటావు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, ప్రార్థన అంటేనే బద్ధకం వచ్చేస్తుంది, ప్రార్థన చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన పెట్టుకుంటేనే ఏదో ఒక పని పడుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇదంతా సాతాను యొక్క కుట్ర. ఎందుకంటే నువ్వు ప్రార్థించేవనుకో నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు ప్రార్థిస్తే నీకు విడుదల వస్తుంది, నువ్వు ప్రార్థిస్తే నువ్వు దేవుని రాజ్యానికి చేరతావు, నువ్వు ప్రార్థిస్తే దేవునితో నడుస్తావు, నువ్వు ప్రార్థిస్తే దేవుని కార్యాలు చూస్తావు. అందుకే నీ ప్రార్థన చెడగొట్టాలనే వాడి కుట్రలు పొందుతాడు. నువ్వు ప్రార్థన ద్వారా అద్భుతాలు కార్యాలు పొందుకుంటే దేవుణ్ణి స్తుతిస్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుని వెంబడిస్తావు, దేవుని రాజ్యానికి చేరతావు, ఇంకా దేవుళ్ళు బలపడతావు. అందుకే వాడికి మంట. దేవుడికి నిన్ను దూరం చేయాలనే, దేవుని ఆశీర్వాదాలు అడ్డుకోవాలనే, దేవుని కార్యాలు అడ్డుకోవాలనే వాడు అడ్డుబండగా నిన్ను ప్రార్థన చేయకుండా చెడగొడుతున్నాడు. ఇదంతా గమనించి మెలకువ కలిగి వాడిని ఎదిరించి ప్రార్థించు, అద్భుత కార్యాలు చూస్తావు. ఆమేన్.